హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లే. మనము ఎంఎస్ వర్డ్లో ఏదైనా టేబుల్ ఐటెం క్రియేట్ చేసి డేటా ఎంట్రీ చేస్తున్న సందర్భాలలో ఒక్కోసారి మనకు ఎడిషనల్గా రోస్ కానీ లేదా కాలమ్స్ కానీ అవసరం పడతాయి. అటువంటి సందర్భాలలో మనకు అవసరం పడిన కొన్ని కొత్త కాలమ్స్ని కానీ రోస్ని కానీ మన టేబుల్కి ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. అటువంటి సందర్భాలలో కొత్త కాలమ్స్ని కానీ లేదా కొత్త రోస్ని కానీ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకి ఎంఎస్ వర్డ్లో టేబుల్కి న్యూ కాలమ్స్ని కానీ లేదా న్యూ రోస్ని కానీ ఇన్సర్ట్ చేయడానికి మనకి రకరకాల మార్గాలు ఉన్నాయి. మనం అన్ని రకాల మార్గాలలోని ఈ కాలమ్స్ని లేదా రోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో క్షుణ్ణంగా వివరంగా నేర్చుకుందాం. ఎంఎస్ వర్డ్లో మనం క్రియేట్ చేసుకున్న టేబుల్లో కాలమ్స్ని కానీ రోస్ని కానీ ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేదా టెక్స్ట్ని అలైన్మెంట్ చేయాలన్నా, టెక్స్ట్ని ఆటో ఫిట్ చేయాలన్నా ఆ పర్టికులర్ రోస్ని కానీ లేదా కాలమ్స్ని కానీ లేదా ఎంటైర్ టేబుల్ కానీ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. అందువలన ముందుగా మనము రోస్ని కానీ కాలమ్స్ని కానీ లేదా ఎంటైర్ టేబుల్ని కానీ ఏ విధంగా సెలెక్ట్ చేయాలో చూద్దాం. ముందుగా మనము ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలో చూద్దాం. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డ్రాగ్ చేస్తూ మనము ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలా సెలెక్ట్ చేసినప్పుడు టేబుల్ బయటికి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే టేబుల్ బయట వరకు వచ్చినట్టు సెలెక్ట్ చేస్తే ఇన్సర్ట్ కోసము, డిలీట్ కోసము, సెల్ అలైన్మెంట్ కోసము, సెల్ మెర్జ్ కోసం కావాల్సిన ఆప్షన్లు రావడం లేదు. ఎందువల్లంటే మనం టేబుల్ని బయట వరకు సెలెక్ట్ చేసాం. అట్లా కాకుండా టేబుల్ వరకు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ ఆప్షన్లన్నీ వస్తాయి అన్నమాట. ఇన్సర్టు, మెర్జు, అలైన్మెంటు, ఆటో ఫిట్ ఇటువంటి ఆప్షన్లన్నీ వస్తాయి అన్నమాట. సో మనము టేబుల్ని సెలెక్ట్ చేసినప్పుడు టేబుల్ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, బయట వరకు సెలెక్ట్ చేయకూడదు. అయితే ఎంటైర్ టేబుల్ని మనం మరో రకంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే టేబుల్ యొక్క లెఫ్ట్ టాప్లో ఉన్న ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుందన్నమాట. మనం మరో మార్గంలో కూడా ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ టేబుల్ క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ రోని కానీ లేదా సింగిల్ కాలమ్ని కానీ సెలెక్ట్ చేయాలంటే మనం మౌస్తో ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ రోని, సింగిల్ కాలమ్ని మనం మరో రకంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే ఆ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి మన సెలెక్ట్లోకి వెళ్ళి రో కావాలంటే సెలెక్ట్ రో విధంగా సెలెక్ట్ అవుతుంది. లేదు కాలం కావాలంటే సెలెక్ట్ కాలం సెలెక్ట్ చేసుకుంటే కాలం సెలెక్ట్ అవుతుంది. లేదు ఒక సింగిల్ సెల్లే సెలెక్ట్ అవ్వాలంటే ఆ సెల్లో కర్సర్ ఉంచి మనము ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ లేఅవుట్ ట్యాబ్లో సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ క్లిక్ చేసుకున్న ఆ పర్టికులర్ సెల్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. లేదా మల్టిపుల్ రోస్ని లేదా మల్టిపుల్ కాలమ్స్ని కూడా మనము ఈ మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము టేబుల్ యొక్క సెల్ని లేదా రో, కాలం, ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా టేబుల్కి వివిధ మార్గాలలో రోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మనం ఈ టేబుల్లో సింగిల్ రోని ఇన్సర్ట్ చేయడము చాలా సులువండి. మనము ఏ రో కింద అయితే కొత్తగా సింగిల్ రోని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ రో చివర కర్సర్ నుంచి మనం ఎంటర్ చేస్తే మన కర్సర్ ఉన్న రో కిందన కొత్త రో యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా సింగిల్ రోని మరో మార్గంలో కూడా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అంటే సింగిల్ రోని యాడ్ చేయాలంటే రోని సెలెక్ట్ చేయని అవసరం లేదండి. రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి
ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ రోస్ అబవ్, ఇన్సర్ట్ రోస్ బిలో అనే 2 ఆప్షన్లు ఉన్నాయి. మన కర్సర్ ఉన్న రోకి కొత్త రో కిందన కావాలంటే ఇన్సర్ట్ బిలో, పైన కావాలంటే ఇన్సర్ట్ అబవ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనము బిలో క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనము సింగిల్ రోని యాడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మల్టిపుల్ రోస్ అంటే మోర్ దాన్ 2 రోస్ని ఒకేసారి యాడ్ చేయాలంటే మనకి కొత్తగా ఎన్ని రోస్ కావాలనుకుంటున్నామో అన్ని రోస్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ రోస్ బిలో, ఇన్సర్ట్ రోస్ అబవ్ అనే 2 ఆప్షన్లు ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసిన రోజుకి కొత్త రోజు పైన కావాలంటే ఇన్సర్ట్ రోస్ అబవ్, కిందన కావాలంటే ఇన్సర్ట్ రోస్ బిలోని సెలెక్ట్ చేసుకోవాలి. మనం బిలో క్లిక్ చేద్దాం. సెలెక్ట్ చేసిన రోజుకి కొత్త రోజు కిందన యాడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము మల్టిపుల్ రోస్ని యాడ్ చేసుకోవచ్చు. మనము రోస్ని మరో మార్గంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే సింగిల్ రోని యాడ్ చేయడం ముందుగా చూద్దాం. మనము ఏ రోకి కిందన కానీ లేదా పైన కానీ కొత్తగా రో కావాలనుకుంటున్నామో ఆ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ పేజ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ అబవ్, ఇన్సర్ట్ బిలో అనే 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మన కర్సర్ ఉన్న రోకి కొత్త రో పైన కావాలంటే ఇన్సర్ట్ అబవ్, కిందన కావాలంటే ఇన్సర్ట్ బిలోని క్లిక్ చేసుకోవాలి. మనం అబవ్ క్లిక్ చేద్దాం. కర్సర్ ఉన్న రోకి కొత్త రో పైన యాడ్ అయిందనమాట. అట్లా కాకుండా మల్టిపుల్ రోస్ని యాడ్ చేయాలంటే మనకి ఎన్ని రోస్ కావాలనుకుంటున్నామో అన్ని రోస్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ అబవ్ అండ్ ఇన్సర్ట్ బిలో 2 కనిపిస్తున్నాయి. సెలెక్ట్ చేసిన రోకి కొత్త రోజు మనకి పైన కావాలంటే ఇన్సర్ట్ అబవ్, కిందన కావాలంటే ఇన్సర్ట్ బిలోని క్లిక్ చేసుకోవాలి. మనం బిలో క్లిక్ చేద్దాం. ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసిన రోజుకి కొత్త రోజు కిందన యాడ్ అవుతాయి అన్నమాట. మనం ఈ విధంగా కూడా మనకి టేబుల్లో కావలసిన ఎడిషనల్ రోస్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము టేబుల్కి వివిధ మార్గాలలో కాలమ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సింగిల్ కాలమ్ని యాడ్ చేయాలంటే కాలమ్ని సెలెక్ట్ చేయనక్కర్లేదండి. కాలమ్ని సెలెక్ట్ చేయకుండానే మనము సింగిల్ కాలమ్ని యాడ్ చేయొచ్చు అనమాట. మనం కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి మన కర్సర్ ఉన్న కాలంకి కొత్తగా కావాల్సిన కాలము రైట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలమ్ టు ది రైట్, లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలమ్ టు ది లెఫ్ట్ని క్లిక్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ని క్లిక్ చేద్దాం. కర్సర్ ఉన్న కాలంకి కొత్త కాలము లెఫ్ట్లో యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా. అట్లా కాకుండా మనకి మల్టిపుల్ కాలమ్స్ని ఒకేసారి ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నామో అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి సెలెక్ట్ చేసిన కాలమ్స్కి కొత్తగా రావాల్సిన కాలమ్స్ లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలమ్ టు ది లెఫ్ట్, రైట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలమ్ టు ది రైట్ని క్లిక్ చేసుకోవాలి. మనము లెఫ్ట్ క్లిక్ చేద్దాం. కొత్త కాలమ్స్ సెలెక్ట్ చేసిన కాలమ్స్కి లెఫ్ట్లో యాడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము మల్టిపుల్ కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనము మరో మార్గంలో కూడా కాలమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే మనకి ఏ కాలంకి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ కావాలనుకుంటున్నామో ఆ కాలం సెలెక్ట్ చేయకుండా ఆ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ అని 2 ఆప్షన్లు ఉన్నాయి. మనకి కర్సర్ ఉన్న కాలంకి కొత్త కాలం లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ లెఫ్ట్, రైట్లో కావాలంటే ఇన్సర్ట్ రైట్ని క్లిక్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ని క్లిక్ చేద్దాం. కర్సర్ ఉన్న కాలంకి కొత్త కాలము లెఫ్ట్లో యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా. అట్లా కాకుండా మల్టిపుల్ కాలమ్స్ని యాడ్ చేయాలంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నామో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ 2 ఆప్షన్లు ఉన్నాయి. మనకి ఎడిషనల్గా కావాల్సిన కాలమ్స్ సెలెక్ట్ చేసిన కాలమ్స్కి లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ లెఫ్ట్, రైట్లో కావాలంటే ఇన్సర్ట్ రైట్ని క్లిక్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ క్లిక్ చేద్దాం. ఎడిషనల్ కాలమ్స్ సెలెక్ట్ చేసిన కాలమ్స్కి లెఫ్ట్ని యాడ్ అవుతాయి అన్నమాట. మనం ఈ విధంగా టేబుల్లో ఎడిషనల్గా కావాల్సిన కాలమ్స్ని
యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్కి మనకి అడిషనల్గా అవసరం పడిన న్యూ రోస్ని కానీ లేదా న్యూ కాలమ్స్ని కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంఎస్ వర్డ్లో వివిధ పద్ధతులలో ఒక న్యూ టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే అంశంపై గత వీడియోలో చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.